విమానాశ్రయంలో భారీగా వజ్రాలు పట్టివేత. శంషాబాద్, హైదరాబాద్ నుంచి దుబాయ్కి స్మగ్లర్లు భారీగా తరలిస్తున్న వజ్రాలు విదేశీ నగతో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డాయి. శుక్రవారం డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారము ఇద్దరు ప్రయాణికులు ఈ నెల 10న దుబాయ్కి వెళ్ళడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. భద్రతాది అధికారులు మొత్తము అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా చాక్లెట్ ప్యాకెట్లలో తెలుపు రంగు కాగితంలో చుట్టిన పొట్లాలున్నాయి. తెరిచి చూడగా 6.3 కోట్ల వజ్రాలు, 9.83 లక్షల విదేశీ నగదు, 1,00,000 ఇండియన్ కరెన్సీ కట్టలు దొరికాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అరెస్టు చేశారు. అధికారులు ఏం చేశారంటే శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్కు కొన్ని రకరకాలుగా ఏమైపోతున్నదంటే విమానాశ్రయానికి వజ్రాలు విదేశీ నగదు చాలా రావడం జరుగుతున్నదంట. జరిగితే వాళ్లకు అధికారులకు డౌట్ వచ్చి ఈ విషయంలో డిఆర్ఐ అధికారులు ప్రయాణికులు ఈ నెల 10వ తారీఖున దుబాయ్కి వెళ్ళడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. భద్రతాది అధికారులు విమానం రావడంతో అదుపులోనికి తీసుకొని వారు తనిఖీలు చేయగా చాక్లెట్ ప్యాకెట్లలో, చాక్లెట్ ఎలా ఉంటుంది చిన్నగా, ఆ ప్యాకెట్లలో తెలుపు రంగు కాగితంలో చుట్టిన పొట్లాలు అనిపించినాయి అంట. వాళ్ళకి కనిపించేస్తే అవి తెరిచి చూడగా 6.3 కోట్ల వజ్రాలు, 9.83 లక్షల విదేశీ నగదు అంటే 1,00,000 ఇండియన్ కరెన్సీ కట్టలు కూడా దొరికాయంట. ఇలాంటివి పత్రాలు లేకుండా ఈ చాక్లెట్లు, ఈ తెల్ల రంగు కాగితాలు, పొట్లాలు ఇవన్నీ మాదక ద్రవ్యాలు. ఎవరంటే ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుసు ఇవి. కాబట్టి ఇటువంటి విషయంలో అధికారులు మాత్రము, భద్రతా అధికారులు అనుమానం రావడంతో ఈ విషయాన్ని చర్యను చేపట్టి ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు.